ఇక్కడి నుంచి మీరు ప్రాణాలతో వెళ్తారా? అమ్మా, అయ్యో బాబోయ్, నాయనా, అబ్బా, నిజంగా నా దెయ్యం దొడ్డికి పెట్టి చంపేసేలా ఉందిరా. నేను తట్టుకోలేనురు బాబోయ్. అబ్బా, నేను తట్టుకోలేనురా బాబోయ్. అయ్యో అబ్బా, అమ్మా, మళ్ళీ కూడా అంటుంది. ఇప్పటికే కడుపు అంతా ఖాళీ అయ్యింది. మళ్ళీ అంటే కడుపులో నుంచి బయట పెట్టడానికి బ్లడ్ తప్ప ఇంకేమీ లేదే. అమ్మా, అమ్మా, అమ్మో, అరే ఏంట్రా ఈ అవతారం? ఏమైంది? ఏంటాడు? దెయ్యం వచ్చిందిరా. అవునరా, దెయ్యమే వచ్చింది. దెయ్యం అంటే మనం యాక్సిడెంట్ చేసిన మాంత్రికురాలేనా? అవును, అదే. నువ్వు నోరు మీరా. అవును శ్వేత, ఈ కాలంలో కూడా దయ్యాలున్నాయంటే నువ్వు నమ్ముతావా? ఆ వాచ్మెన్ గడ్ చేసే శబ్దాలకు వీడు భయపడి దయ్యం అనుకుంటున్నాడు. అది కాదురా, ఆ దెయ్యం రాత్రేమో నిద్ర లేకుండా చేసింది, ఇప్పుడేమో గెస్ట్ హౌస్లో లేకుండా చేస్తుందిరా. అంటే రాత్రి కూడా దెయ్యం వచ్చిందా? అవునరా, రాత్రి వీడిని లేపి చెప్తే నా మాట అస్సలు పట్టించుకోలేదు. రే, ఈ కర్రోడు చెప్పేది వింటుంటే ఆ మాంత్రికురాలు నిజంగానే మన మీద పగ తీర్చుకుంటుందేమోరా. ఏంట్రా మీరు కూడా? యాక్సిడెంట్ చేసింది నేను. అదేమన్నా పగ తీర్చుకోవాలనుకుంటే ఫస్ట్ నన్ను అటాక్ చేయాలి, లేదంటే మిమ్మల్ని అటాక్ చేయాలి. వాడిని ఎందుకు అటాక్ చేస్తుంది? అంటే వాడేదో ఊహించుకుంటున్నాడు అనమాట. రే, నేను ఎంత చెప్పినా మీరు వినట్లేదు. కానీ అది నన్ను ఒకసారి ఒకటి పోయించింది, ఇప్పుడేమో 2 చేపించింది. నెక్స్ట్ ఏం చేస్తుందో. దానికి మూడొచ్చి నిన్ను రేప్ చేస్తుంది. రేపా? మానభంగమే. ఇన్నాళ్ళు మీ అందరికి తోడున్నారు, నాకెవరూ తోడులేరని ఏడ్చావు కదా. ఇప్పుడు తోడుగా పైనుంచి అవంతిక కాదు, పైకి పోయిన మాంత్రికురాలు వస్తుంది. బాగా మజా చేసుకో. రండ్రా పోదాం. నాకు తోడు లేదన్నందుకు నన్ను నీడలా వెంటాడి దెయ్యాన్ని ప్రేమించాలా? అయినా ఈ దెయ్యం నన్ను ఒక్కడినే అటాక్ చేయాలా? వీళ్ళని ఎవరిని చేయదా? ప్రియా, మనం ఇలా ఒంటరిగా ఉంటే నీకేమనిపిస్తోంది? నాకా? నువ్విచ్చిన ఈ ఆకుని ముద్దు పెట్టుకోవాలనిపిస్తోంది. నాకు కూడా. అయితే ముందు నువ్వు ముద్దు పెట్టుకో. ఇద్దరం కలిసి ముద్దు పెడదాం. ఇద్దరం కలిసా? ఎలా? ఏంటి, బీచ్లో దయ్యాన్ని చూసారా? అవునరా, ఆ మాంత్రికురాలు నిజంగానే దయ్యమైందిరా. చూసావా? నేను చెబితే నాదంతా ఊహన్నావు. నావి కళ్ళబొల్లు కబుర్లని కొట్టిపారేసావు. ఇప్పుడైనా నమ్ముతావా? రేయ్, నీలాగా వీళ్ళు కూడా ఏదో చూసి భయపడి ఉంటారు.
నా కర్మరా కర్మ. లేదా ఆనంద్, నిజంగానే దెయ్యం మమ్మల్ని అటాక్ చేసింది. భయంకరమైన చేతులతో నా కాళ్ళు పట్టుకుని లాగింది. బీచ్ లో మా మీద అటాక్ చేసిందంటే నిజంగానే దెయ్యం అనుకున్నంత పని చేసేలా ఉంది. మనం ఇక్కడే ఉంటే మనకే డేంజర్. మనం ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోవడం బెటర్. ఆనంద్, వీళ్ళ మాటలు వింటుంటే ఆ మాంత్రికురాలు నిజంగానే దెయ్యమైంది అనిపిస్తోంది. అది మనల్ని ఏదైనా చేస్తుందేమోనని భయంగా ఉంది ఆనంద్. ఏంటి శ్వేత, నువ్వు కూడా అనవసరంగా భయపడుతున్నావు. సరే ఆనంద్, నువ్వు అనుకున్నట్టుగా దెయ్యమే లేదనుకుందాం. మనం టూర్కి వచ్చింది ఎంజాయ్ చేయడానికి, కానీ ఇలా బిక్కుబిక్కుమంటూ గడపడానికి కాదు. అనుకోకుండా మనలో ఎవరికైనా జరగరానిది ఏదన్నా జరిగిందనుకో, అప్పుడు ఎవరిది బాధ్యత? అందుకే ఎవరికి ఏమీ కాకముందే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే బెటర్. అవునరా, అది మన ప్రాణాలు తీసుకోకముందే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. సరే, మీరందరూ చెప్తున్నారు కాబట్టి ఈ ఒక్క రాత్రి ఇక్కడ ఉండి రేపు ఉదయాన్నే వెళ్ళిపోదాం. అమ్మయ్యా. అమ్మయ్యా. బాబాయ్ మళ్ళీ వచ్చింది. నేనయ్యా. బర్రె మొహమాడ, శబ్దాలతో చంపేస్తున్నావు కదరా. రే, ఆ దెయ్యం చంపుతుందో లేదో గాని వీడు మాత్రం శబ్దంతో ఖచ్చితంగా మనల్ని చంపేస్తాడు. ఆయన ఈ టైంలో వచ్చావేంట్రా? సూరిగారు తెమ్మంటేను ఇది ఆయనకి ఇచ్చేద్దామని వచ్చానయ్యా. సరే సరే, వాడు ఆ రూమ్లో ఉన్నాడు, వెళ్ళు. రేయ్, మీరు కూడా మీ రూమ్కి వెళ్ళి పడుకోండి. అందరం ఒకే చోట కలిసి పడుకుందాం రా. గికి శ్వేతవి యాది మర్చినట్టున్నది. శ్వేత, శ్వేత, అరే రూమ్ లో కూడా లేదు. యాడికి పోయిందబ్బా? అరే బ్యాగ్ ఈడనే ఉంది. అయ్యా, మీరు చెప్పినట్టు టౌన్కి వెళ్ళి బిర్యానీ తెచ్చాను. వడ్డించమంటారా? అక్కర్లేదు, మేము వడ్డించుకుంటాం కానీ నువ్వు వెళ్ళు. ఏంటయ్యా, ఎప్పుడు చూసినా బయటకు వెళ్ళమంటారు. నేనుంటే ఏమవుతుందయ్యా? నీ దిక్కుమాలిన మొహం వేసుకుని ఇక్కడే నిల్చుంటే మాకు దిష్టి తగులుతుంది, అందుకే వెళ్ళమంటున్నాం. వెళ్తానులేయ్యా. రేయ్, శబ్దాలు చంపేస్తారా నిన్ను? అయిపోయారా నా చేతుల్లో? రేయ్, అరే రే వద్దురా. నిన్ను చంపేస్తా, ఉండకూడదు. దొండపండు. ఏయ్, నన్ను ఆపొద్దు, నన్ను ఆపొద్దు. దొండపండు. నిన్ను చంపేస్తాను రా. వద్దురా. నిన్ను చంపేస్తాను. రేయ్, నన్ను వదలండి రా. నన్ను వదలండి. అని చంపేస్తా.
ఏరా శబ్దాలనేదో చేస్తానని వెళ్ళావు? శబ్దాలు నేను చేయలేను కానీ శబ్దాలను మాత్రం కంట్రోల్ చేసుకోగలను. ఆనంద్, వాడి గురించి ఏంటి గాని ఆకలిగా ఉంది, ముందు భోంచేద్దాం. అరే సూరి, అమ్ములు భోజనానికి రాలేదేంటి? అమ్ములో ఉపవాసం ఉందిరా. పైన రూమ్లో ఏ పుస్తకం చదువుకుంటూ ఉంటుంది. ఎన్నాళ్ళు దెయ్యం మొదలు పడి కడుపు చంపుకున్నా. ఇప్పుడు కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోవాలి. సిచ్యువేషన్ చూస్తుంటే చాలా భయంగా ఉందిరా. గోస్ట్ ఈస్ బ్యాక్ అనుకుంటా. ఇక్కడి నుంచి మీరు ప్రాణాలతో వెళ్తారా? 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 అసలు గెస్ట్ హౌస్లో ఏం జరుగుతుంది? ఆ మాంత్రికురాలు మమ్మల్ని చంపేస్తానని శపథం చేసింది. దాంతో ఆమె దయ్యమైందని అందరం భయపడ్డాం. కానీ ముని మాత్రం ఆ మాంత్రికురాలు అసలు దయ్యమే కాలేదంటున్నాడు. పిచ్చిదాన్ని చూసి దయ్యం అనుకున్నారని ముని అంటున్నాడు. ఆ పిచ్చిది ఈ బీచ్లోనే ఉండగా గెస్ట్ హౌస్లో ప్రత్యక్షమై మమ్మల్ని భయపెట్టిందెవరు? అంటే ఆ మాంత్రికురాలు నిజంగానే దయ్యమైందనమాట. ఇన్నాళ్లు మాకు రక్షణ కవచంలో ఉన్న ఆంజనేయుడి ఫోటోను కూడా బద్దలు కొట్టిందంటే ఇక మమ్మల్ని చంపడం ఖాయం. పైన బ్యాగ్లో ఉండొచ్చు. నేనమ్మా. అమ్మగారు, అది ఎందుకో భయపడుతున్నట్టున్నారు. ఏం లేదు, పైకెళ్ళాలి. నాతో పాటు వస్తావా? పదండమ్మా. ఏంటో శబ్దాలు. ఈ గెస్ట్ హౌస్కి వచ్చినప్పటి నుంచి ఏదేదో జరుగుతోంది. నాకైతే ఏమీ అర్థం కావడం లేదు. ఇక్కడ ఏం జరుగుతుందో ఏంటో ఎవరికీ తెలియడం లేదు. శబ్దాలు, ఏం మాట్లాడవేంటి? శబ్దాలు, శబ్దాలు, శబ్దాలు. ఇతను కూడా నాలాగా భయపడి పారిపోయాడా?
శ్వేత శ్వేత ఏమైంది శ్వేత? శ్వేత ఏమైంది? ఆ బ్యాగ్లో దెయ్యం ఉంది. దయ్యమా? ఇందులో ఏం లేదు కదా శ్వేత. లేదానంద్, ఇందాక ఆ బ్యాగ్లో చూశాను. అయినా నువ్వు ఒంటరిగా ఇక్కడికి ఎందుకు వచ్చావు? నాకు తోడుగా శబ్దాలు కూడా వచ్చాడు, కానీ మధ్యలోనే వెళ్ళిపోయాడు. నీ వెంట శబ్దాలు కూడా వచ్చాడా? ఈ గెస్ట్ హౌస్కి వచ్చినప్పటి నుండి మేమంతా దయ్యం గురించి భయపడుతుంటే ఒక్కరోజు కూడా శబ్దాలు దయ్యం గురించి అడగలేదు. అంటే శబ్దాలు 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 లేడయ్యా. శబ్దాలు లేడా? మరి నువ్వెవరు? శబ్దాలు 2 రోజుల నుంచి కనబడట్లేదంట. ఓనర్ గారు నన్ను వాచ్మెన్గా వెళ్ళమంటే వచ్చానయ్యా. ఏంటి శబ్దాలు 2 రోజుల నుంచి కనపడట్లేదా? అవునంటయ్యా. ఇందాకేమో శ్వేత శబ్దాలు నా వెంట వచ్చాడంది, వీళ్ళేమో 2 రోజుల నుంచి కనపడట్లేదు అంటున్నారు. ఇంతకీ ఇక్కడ ఏం జరుగుతుంది? అసలు శబ్దాలు ఏమైనట్టు? ఆ దెయ్యం శబ్దాలు చంపేసింది. శబ్దాలని దయ్యం చంపేసిందా? ఆ శబ్దాల్ని భయంకరంగా చంపేసింది. మనల్ని కూడా అలా చంపుతుందేమోనని నాకు భయంగా ఉంది. ఏం లేదే. ప్రియా, నీకేదో పీడకలు వచ్చినట్టుంది. మనకేమీ కాదు, నువ్వు ఊరుకో. అవును, మనకేం కాదు, నువ్వు ఊరుకో ప్రియా. లేదు, ఆ దెయ్యం ఖచ్చితంగా మనల్ని చంపేస్తుంది. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అలాగే వెళ్దాం. నువ్వు కొంచెం రిలాక్స్ అవ్వు. నేను నీకోసం మంచినీళ్ళు తీసుకుని వస్తాను. ప్రియా, ఏం కాదు ఏం ప్రియా, కాదు, కూల్గా ఉండు. ఊరుకో. ఏం కాదు. ఆనంద్, ఈ దెయ్యం నన్ను చంపబోయింది. అయినా దయ్యం అయితే మాయమైపోవాలి గాని ఇలా పడిపోవడం ఏంటి? మీరనుకుంటున్నట్టు ఇది దయ్యం కాదు. దయ్యం రూపంలో ఉన్న మానవ మృగం. దయ్యం కాదా? కాదు, ఇతను ఒక నేవీ ఉద్యోగి. ఇతను మిమ్మల్ని చంపాలనుకుంటే నేను కాపాడడానికి వచ్చాను. ఇతను మమ్మల్ని ఎందుకు చంపాలనుకున్నాడు? మీరు మమ్మల్ని ఎందుకు కాపాడాలనుకున్నారు? అసలు మీకు మాకు సంబంధం ఏంటి? సంబంధం ఉంది. ఆ సంబంధం ఏంటో మీకు తెలియాలంటే ముందు మా గురించి మీకు తెలియాలి. ఇతను నేవీ ఉద్యోగి మాత్రమే కాదు, మేమిద్దరం ప్రేమించుకున్నాం.